అందరికీ నమస్కారం. మాచర్ల రియల్ ఎస్టేట్ నుంచి ఈరోజు మరొక అద్భుతమైన ల్యాండ్ డీటెయిల్స్ మీకోసం తీసుకువచ్చాం. ఇది పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఓబులేసినపల్లె గ్రామం దగ్గర ఉన్న ఒక అద్భుతమైన 14 ఎకరాల బత్తాయి తోట అన్నమాట. రీజనబుల్ రేట్లో అయితే ఉంటుంది, అతి తక్కువ ధరలో ఉంటుంది. ఒక 14 ఎకరాలు ఫుల్ వాటర్ సోర్స్ అయితే ఏరియా అనమాట. రోడ్డు దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే వెళ్ళాలి. ఫుల్ వాటర్ ఫెసిలిటీతో రోడ్డు దగ్గర మట్టి రోడ్డుకి అయితే వెళ్ళాలి. 1 కిలోమీటరు సాగు చేయడానికి పర్ఫెక్ట్ ల్యాండ్ అనమాట. ఈ యొక్క 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ 2 బోర్లు అయితే ఉన్నాయి. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీకే ఓబులేసినపల్లె విలేజ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలి. ఈ మట్టి రోడ్డుకి అయితే ఆనుకొని ఉంటుంది మన 14 ఎకరాల బత్తాయి తోట అనమాట. మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. ఈ తోట మొత్తం 14 ఎకరాలు ఉంది. ప్రతి ఎకరాలో బత్తాయి చెట్లు సమానంగా పెరిగి ఉన్నాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట. హెల్దీగా చెట్లు వచ్చేసి గతంలో రైతు వచ్చేసి ఈ తోటను పూర్తిగా సాగు చేస్తూ మంచి ఇన్కమ్ అయితే సంపాదించాడనమాట గతంలో. ఇప్పుడు కొంత ఆర్థిక అవసరం వల్ల ఈ తోటను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మకానికి అయితే మరి సేల్కి అయితే పెట్టాడనమాట. మనల్ని అయితే సంప్రదించాడనమాట మన ఛానల్ ద్వారా. ఈ రోడ్డుకి వచ్చేసి ట్రాక్టర్లు, కార్లు, లారీలు, బైక్లు అవైలబుల్గా మరి ల్యాండ్ దగ్గరికి అయితే వస్తాయన్నమాట. బత్తాయి తోట దగ్గరికి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట. రోడ్డు వచ్చేసి 30 అడుగుల డొంక అయితే ఉంటుంది. నక్ష రోడ్డు అనమాట. గవర్నమెంట్ విలేజ్ మ్యాప్లో కూడా ఈ రోడ్డు అయితే ఉంటుంది అనమాట. మనకి విలేజ్ నక్ష అనమాట. ఇది వచ్చేసి ల్యాండ్ వచ్చేసి మాచర్ల మండలానికి వచ్చేసి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసి హైదరాబాద్కి సుమారు వచ్చేసి 200 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఈ బత్తాయి తోట వచ్చేసి ఈ 14 ఎకరాలకు గాను ల్యాండ్లో వచ్చేసి 3 బోర్లు అయితే ఉన్నాయి. అందుబాటులో అయితే వచ్చేసి 2 బోర్లు అయితే రన్నింగ్ అయితే ఉన్నాయి. ఫుల్ వాటర్ అయితే వస్తుందన్నమాట. 3 ఇంచులు చాలా చక్కగా ఉందన్నమాట. వాటర్ కూడా నీటి సదుపాయం చక్కగా ఉండటంతో ఏ పంట వేసినా బాగా పండుతుంది. ఈ యొక్క ల్యాండ్లో వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఈ యొక్క 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో వచ్చేసి ఈ ల్యాండ్ పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో పల్లె గ్రామంలో దగ్గర ఉందన్నమాట. గ్రామం నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలి. రోడ్డు చాలా సౌకర్యంగా ఉందన్నమాట. మట్టి రోడ్డు అయితే మట్టి బాట అయితే కలిగి ఉంటుంది. పక్కనే బీటీ రోడ్డు అయితే ఉంది. నక్ష రోడ్డు కూడా మరి చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఇలాంటి భూములు ఈ ప్రాంతంలో చాలా అరుదుగా వస్తాయి. ఇప్పుడే కొంటే భవిష్యత్తులో రెట్టింపు రేట్లు వస్తాయన్నమాట. ఇది రైతులకు, బిజినెస్ మ్యాన్కు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి పర్ఫెక్ట్ ల్యాండ్. ప్రస్తుతం రైతు చాలా తక్కువ ధరకే అమ్ముతున్నాడు. ప్రతి ఎకరా ధర మార్కెట్ విలువ కంటే తక్కువగా ఇస్తానని మాట్లాడుతున్నాడు మనతో వచ్చేసి. ఈ ల్యాండ్ యొక్క కాస్ట్ చూసుకుంటే 1 ఎకరా ధర వచ్చేసి రైతు వచ్చేసి 16 లక్షల రూపాయలు చెప్తున్నాడు. రైతు దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని మరి ఫైనల్గా అయితే 13 లక్షల రూపాయలకైతే వచ్చింది 1 ఎకరా. మొత్తం 14 ఎకరాలు అమ్ముతున్నాడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఈ యొక్క 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ 1B అడంగులు, పహానీలు, పాస్బుక్లు, ఈసీలు 1983 నుంచి అయితే క్లియర్గా వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఎటువంటి లిటిగేషన్ లేదన్నమాట. గొడవలు అలాంటివి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటివి అయితే ఇబ్బంది అయితే లేదు. రిజిస్ట్రేషన్కి చాలా సిద్ధంగా ఉందన్నమాట ఈ యొక్క ల్యాండ్. ఈ వ్యవసాయ భూమి పశు పెంపకం, ఫామ్ హౌస్ లాంటి పనులకు సరిగ్గా సరిపోతుంది. గ్రామ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. భూమి మొత్తం ఎర్రమట్టితో చాలా బాగుందన్నమాట. సారవంతమైన భూమి. ఈ చుట్టుపక్కల పండించే పంటలు ఎక్కువగా వచ్చేసి బత్తాయి తోటలు, మునగ తోటలు, పత్తి, మిర్చి, కంది, పెసర వంటి పంటలు అయితే వేస్తారన్నమాట. మట్టి కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. రాయి రప్ప వంటి ఏమైతే లేవు. మెత్తటి కండగల నేల, మొత్తం రెడ్ సాయిల్, ఎర్రచెక్క అన్నమాట. నలుమూలల సమానంగా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ ఫిన్సింగ్ అయితే లేదు. ఇలాంటి భూములు పల్నాడు ప్రాంతంలో చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ ల్యాండ్ చూడాలనుకునే వాళ్ళు, సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి.
మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫుల్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ బత్తాయి తోట వచ్చేసి 6 సంవత్సరాల తోట అన్నమాట. కాపుకు సిద్ధంగా ఉందన్నమాట. రైతు వచ్చేసి కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల ఈ యొక్క ల్యాండ్ని అయితే పట్టించుకోలేదు, గడ్డి మొత్తం పట్టేసిందనమాట. మరి కొద్దిగా కల్టివేట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాపర్టీ అన్నమాట. ఈ యొక్క 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ గడ్డి బాగా పట్టేసింది. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఖాళీ భూములు వచ్చేసి ఎకరాకు కౌలు వచ్చేసి 15,000 నుంచి 20,000 అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బత్తాయి తోట అనమాట. ఒకవేళ మనం కొని రిజిస్ట్రేషన్ చేసుకొని కౌలుకు కూడా మెయింటెనెన్స్ అయితే చేయొచ్చు అనమాట. కౌలు కూడా చేసేవాళ్ళు ఉన్నారన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని. ఎవరికైనా ఈ యొక్క 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి ఇవ్వడం అయితే జరుగుతుంది. వ్యూవర్స్, మన మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ధన్యవాదాలు. మరొకటి వీడియోలో మరో కొత్త ల్యాండ్ వివరాలతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ వ్యూవర్స్.